ట్యాపింగ్ అనేది అనుమతి తీసుకుని చేయాలి. కుటుంబ సభ్యుల ఫోన్లు వినాల్సిన అవసరం ఏముంది? నోటీసులు ఇస్తే విచారణకు వెళతానన్న రేవంత్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్. సిట్ విచారణ పేరుతో వేధిస్తున్నారని పిటిషన్. చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం. 4 కంపెనీల ద్వారా 50,000 ఉద్యోగాల కల్పన. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి. బీసీలకు న్యాయం జరుగుతుందన్న రేవంత్. తెలుగు వారికి గౌరవం దక్కుతుందన్న సీఎం. బీసీ కోటాను అడ్డుకోవడానికి బీజేపీ సాకులు. ఉత్తరాది రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్స్. తమ వ్యూహం తమకుందన్న రేవంత్. బీఆర్ఎస్ క్యాడర్ పై వేధింపులు పెరిగిపోయాయి. స్థానిక ఎన్నికల్లో గెలిస్తే తగ్గుతాయన్న కేటీఆర్. గెలిస్తే పరిస్థితులు మారతాయన్న నేత. జైల్లో మిథున్ రెడ్డితో పెద్దిరెడ్డి ములాఖత్. ప్రభుత్వం వైసీపీ నేతల్ని వేధిస్తోందన్న మాజీ మంత్రి. తీవ్రవాదుల్లా చూస్తున్నారంటూ ఆరోపణ. ఏపీలో అపారమైన సహజ వనరులున్నాయి. పెట్టుబడుల అనుమతులు స్వయంగా పర్యవేక్షిస్తా. గ్లోబల్ ఏపీ సదస్సులో సీఎం చంద్రబాబు. ఉచిత బస్సు పథకానికి 1400 బస్సులు. 2000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నాం. ఆటో డ్రైవర్లపై నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి. నెల్లూరు డీఆర్సీ సమావేశంలో రాజకీయ రగడ. ఖర్యేడుపై కలెక్టర్తో ఎమ్మెల్సీ తుమాటి వాగ్వాదం. వైసీపీ అబద్దాలు ప్రచారం చేస్తోందన్న ఆనం. 49 పేజీల ముందస్తు బెయిల్ తీర్పుపై ఆశ్చర్యం. ఏపీసీఐడీ మాజీ చీఫ్ బెయిల్ రద్దుపై విచారణ 30కి వాయిదా వేసిన సుప్రీం. కామారెడ్డిలో డయేరియా విజృంభణ. తండ్రి కొడుకు చనిపోవడం బాధాకరమన్న హరీష్. ప్రభుత్వం మంచి నీరు ఇవ్వలేకపోయిందంటూ విమర్శలు. హైదరాబాద్ లో 9 మంది డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్. 85 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్. ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇప్పుడు పురుషుల్లో కూడా బాధితులున్నారు. మహిళలపై టీవీ సీరియల్స్ ప్రభావం పడుతోంది. సర్కార్ పర్యవేక్షణ ఉండాలన్న రాయపాటి శైలజ. వర్షంలో ఎరువుల కోసం పడరాని పాట్లు. మహబూబాబాద్ జిల్లాలో బారులు తీరిన రైతులు. మంచిర్యాలలో యూరియా లేక గందరగోళం. కొమరంభీం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం. పొంగి పొర్లుతున్న నదులు, వాగులు. ఇబ్బందులు పడుతున్న ప్రజలు. కోలుకుంటున్న సీఎం స్టాలిన్. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స. ఆసుపత్రి నుంచి కలెక్టర్లతో సమీక్ష.